ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఫిబ్రవరి నెల 11 తరువాత దశమ భావమైనటువంటి కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కొన్ని కార్యరూపం దాలుస్తాయి. సంతానం అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఉన్న వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన అవకాశాలని మీరు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబం కోసం మీరు ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు చేయాలన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. మీకు రావాల్సిన ఆదాయాన్ని కూడా అందుకోగలుగుతారు. అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు జన్మరాశిలో వృషభ రాశిలో సంచరించడం వల్ల 50% గురుబలం మీకు వస్తుందని చెప్పుకోవచ్చు. ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయము, సమాజంలో మంచి గుర్తింపు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఈ రకమైనటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని మీకంటూ ఒక మీదైనటువంటి శైలిలో మీరు మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకోగలుగుతారు. అలాగే చదువులకు సంబంధించిన విషయాల్లో కూడా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. అలాగే సమాజంలో ఒక గుర్తింపుతో పాటు ఒక ఉన్నతమైనటువంటి పదవిని పొందడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు లాభభావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీకు స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ తోట పనిచేసేటువంటి స్త్రీల వల్ల మీరు సంతోషంగా కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని, నూతన అవకాశాలను, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితిని మీరు పొందగలుగుతారు. అలాగే లాభభావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో కూడా వృషభ రాశి వారికి రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. అనగా మీరు విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే వ్యాపారానికి సంబంధించిన ఎగుమతులు దిగుమతుల విషయంలో కానీ విదేశీ వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా లాభదాయకంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.